మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశాని బంగారు పదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి కాల సమయం సజీవులు ఎక్కడి చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, నేటి దినకు ఏర్పాటు చేయడం దినవాక్య భాగము ఆదికాండము 24వ అధ్యాయము 21 నుంచి 33 వచనాలు ధ్యానం చేసుకుందాము. ఆదికాండము 24వ అధ్యాయము 21 నుంచి 33 వచనములో ఈ విధంగా రాయబడినవి. ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసెనో లేదో తెలుసుకొనవలెనని ఓరకుండెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క పనివాడు, అబ్రహాము యొక్క కుమారునికి ఇసాకుకు సాటి అయిన సహాయం కొరకు దేవుని యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ సందర్భంన ఎప్పుడైతే తన పనివాడు వచ్చి ఆ యొక్క బావి యొద్ద తాను కనిపెడుతున్నప్పుడు, ఆ దినమున తాను ఏదైతే దేవుని వేడుకున్నాడో ఆ వేడుకున్న విధానములో దేవుడు తన కొరకు, అంటే తన యజమాని కుమారి కొరకు ఎవరినైతే సిద్ధపరచనే ఉన్నాడో ఆ సిద్ధపాటుని గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమని? ఆ మనుషుడు ఆమెను తేరిచూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసనో లేదో తెలుసుకొనవలెనని ఓరకుండెను. అంటే దేవుని యొక్క చిత్తం కోసం కనిపెడుతున్నప్పుడు ఒంటెలు త్రాగుట అయిన తరువాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్క కమ్మిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి, నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఎంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను. అంటే ఇక్కడ తను చేర్చుకోవడము, తనకు దాహానికి నీళ్ళు ఇవ్వడము, అటు తర్వాత ఒంటెలకు నీళ్ళు ఇవ్వడము, వారికి కావలసిన సకల సౌకర్యాలు సమకూర్చగలిగిన కుటుంబముగా ఇక్కడ మనము చూడగలం. కాబట్టి ఇక్కడ దేవుడు మరి ఏర్పరిచిన ఆ యొక్క స్త్రీని మరి దేవుడు ఏ విధంగా తన యజమాని యొక్క కుమారునికి మరి కుటుంబ వ్యవస్థలోకి దేవుడు తీసుకురాబోతున్నాడు అనే విషయాన్ని ఇక్కడ పనివాడు గుర్తు చేస్తూ గమనిస్తూ కనిపెడుతున్నాడు. అందుకనే ఈ మాటలు మాట్లాడుతూ అంటున్నాడు, ఒంటెలు త్రాగుటైన తర్వాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్క కమ్మి ఒకటిని, ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారపు కడియములను తీసి, నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఎంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను. అంటే వారు వచ్చిన పని దేవుడు సంపూర్తి చేశాడో లేదో తాను పరిశీలన చేసుకుంటూ పరీక్షించుకుంటూ ఈ విధంగా ప్రశ్నించినప్పుడు అందుకు ఆమె ఏమంటుంది? నేను నా అంటే దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క మాటలో ఒక ఉద్దేశాన్ని మనం ఇక్కడ చూడగలం. ఏంటది? 24లో అందుకు ఆమె, నేను నాహోరుకును మిల్కా కనిన కుమారుడు బెతూయేలు యొక్క కుమార్తెనే నేను. అంటే వారి యొక్క తండ్రి గారి కుటుంబాన్ని మొదలుగుర్తు చేసింది. నాహోరుకును మిల్కా మరి వారిని గుర్తు చేసి, వారి కుమారుడు బెతూయేలుకు కుమార్తెన నేను, అంటే బెతూలు యొక్క కుమార్తెనని అక్కడ తాను తెలియజేసి, మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలము ఉన్నది అని చెప్పింది. ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మొరొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడుగాక, ఆయన నా యజమానునికి తన కృపను
తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెనెను. చూడండి, ఆ పనివాడు తన యజమాని పట్ల ఎలాంటి విధేయత కలిగి, భయము కలిగి, భక్తి కలిగి, యెహోవా యందు నమ్మిక కలిగి, తాను ఏ పని నిమిత్తమైతే వచ్చాడో ఆ పనిని గురించి తన హృదయంలో దేవుడు తనతో చేసిన కార్యాలను తలంచుకుంటూ తన యజమాని పట్ల, తన పట్ల దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. అందుకనే అబ్రహామును నా యజమానుని దేవుడవైన యెహోవా అంటున్నాడు. అంటే అబ్రహాము యొక్క దేవుడవైన యెహోవా అంటూ స్తుతింపబడుగాక, ఆయన నా యజమానికి తన కృపను అంటాడు. అంటే తన యజమాని అట్ల దేవుని కృప ఎంత విస్తారంగా ఉందో చెప్తూ తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానిని బంధువు ఇంటికి నన్ను నడిపించాను. అంటే ఏదైతే అబ్రహాము కోరుకున్నాడో అదే స్థితిలో తన పనివాణిని దేవుడు ఎక్కడికి నడిపించాడని ఆ పనివాడు చెప్తూ అంతటా ఆ చిన్నది పరిగెత్తుకొని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపాను. అంటే ఈ జరిగిన సంఘటన అంతటిని కూడా మరి ఆ స్త్రీ పరిగెత్తుకెళ్ళి ఏం చేసిందంట, రెబకా తన తల్లి ఇంటి వారికి చెప్పినప్పుడు రెబకాకు లాబాను అన్న ఒక సహోదరుడు ఉండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుష్యుని యొద్దకు పరిగెత్తుకొని పోయాను. అంటే ఎప్పుడైతే రెబకా ఈ విషయాలన్నీ తన కుటుంబంతో పంచుకుందో అక్కడ విన్న ఆ యొక్క సహోదరుడైన లాబాను ఆ విన్న మాటను బట్టి అతన్ని కలుసుకోవడానికి అతడు ఎక్కడికి వచ్చాడంట, బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుష్యుని యొద్దకు పరిగెత్తుకొని పోయాను. అతడు ఆ ముక్క కమ్మిని తన సహోదరుని చేతులనున్న ఆ కడియములను చూచి ఆ మనుష్యుడు ఇలాగా నాతో మాట్లాడానని తన సహోదరి అయిన రెబకా చెప్పిన మాటలు విని ఆ మనుష్యుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండెను. అంటే దైవ చిత్తాన్ని తెలుసుకున్న ఆ యొక్క పనివాడు తన యజమాని పట్ల దేవుడు ఎలాంటి కార్యం చేయబోతున్నాడో కనిపెడుతున్నాడు. ఆ సందర్భంలో లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా అంటున్నాడు. అంటే ఇప్పుడు లాబాను ఆ పనివాడిని ఏమంటాడు, యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా ఇల్లును ఒంటెలను స్థలమును నేను సిద్ధము చేయించి తినను. అంటే రెబకా చెప్పిన మాటలకు తన సహోదరుడు దేవుని పట్ల విధేయత కలిగి, యెహోవా యందు నమ్మిక కలిగి ఆ పనివాణిని, తనతో ఉన్న వారిని, ఒంటెలను ఆహ్వానించి మరి దేవుని యొక్క ఆతిథ్యాన్ని వాళ్ళు ఇస్తున్నారు. ఆ మనుష్యుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలను విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుగునటకు అతనితో కూడా ఉన్న వారికి నీళ్లు ఇచ్చాను. అంటే చూడండి, మర్యాదపూర్వకంగా ప్రేమగా ఇవన్నీ కూడా లాబాను రెబకా యొక్క సహోదరుడు అతని పట్ల జరిగించాడు. అయితే అతనికి భోజనము పెట్టించెను కానీ అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాబాను చెప్పుమనెను. పిల్లారా, ఇంతవరకు దేవుడు వారి మధ్య ఎలాంటి నడిపింపును, ఎలాంటి కార్యాలను జరిగించాడో ఇక్కడ అబ్రహాము యొక్క పనివానికి మరి రెబకాకు తాను చేసిన పనిని బట్టి, అటు తర్వాత తన ఇంటి వారితో తను మాట్లాడినప్పుడు తన సహోదరుడు మరి లాబాను వెళ్ళి మాట్లాడము, ఇవన్నీ కూడా దైవ సంబంధమైనవి. అంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిన వాని కుమారుని యొక్క మరి కుటుంబ వ్యవస్థ కోసం దేవుడు సిద్ధపరుస్తున్న పరిస్థితులు. అంటే ఆనాడు దేవుడు ఎలాగైతే అబ్రహామును ఆశీర్వదించి తన పనివాడిని పంపించినప్పుడు తనకి సహాయం కలిగి చేశాడో, నేడు మనము కూడా ఏదైనా ఒక పని చేసినప్పుడు దైవ చిత్తం కొరకు కనిపెట్టి ప్రార్థిస్తే అలనాడు అబ్రహాముకు తోడైన దేవుడు నేడు మనకు కూడా అట్టి కార్యాలలో ఆయన తోడయుండి నడిపించునని ఈ ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన
యజమాని నీ యొక్క కుమారుని కొరకు, సాటి అయిన సహాయం కొరకు నీ యందు కనిపెట్టిన నీ దాసుడైన అబ్రాహామును బట్టి తాను నిర్ణయించిన విధముగా తన పనివారిని పంపినప్పుడు తన బంధువుల యొద్ద మరి కుమార్తెను సిద్ధపరచుట, ఆమె వారికి చేసిన ఆ యొక్క పరిచర్యను బట్టి, బిడ్డల విషయంలో నువ్వు చేసిన కార్యాన్ని బట్టి వందనాలు. నిజమైన ఆయన, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు. నీ యొద్దకొచ్చు వారిని ఎంతమాత్రం నువ్వు త్రోసివేయక నీ కృపయందు కాపాడి సంరక్షిస్తూ నీ ప్రేమయందు నిలుపుతున్నందుకే వందనాలు. మరి నేడు ఈ వాక్యమును బట్టి మేమును మా కుటుంబములను అట్టి ఆశీర్వాదాలకు దీవెనలకు పాత్రలు కాగలుగునట్లు, అట్టి నిరీక్షణ కలిగి విశ్వాసము కలిగి అబ్రహాము వంటి విశ్వాసమును నేడు మేమును కలిగి ఉండుటకు నీ సహాయము మా అందరికీ దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద పడి ఉన్న వారిని ముట్టి లేవనెత్తండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏ ఒక్కరూ నశించక అంతటి అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నేను రాజ్యం ముందు చేరగలిగిన కృప దయచేయమని, దీని పరిచర్యలో తోడేయండి, సంరక్షించమని, మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచమని ఏ సున్నతనాన్ని ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా దినాడు మాకు దయచేయము. మళ్ళీ ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే నావు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమెన్.